వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరవింద్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గైస్ మనమైతే హైదరాబాద్ వెళ్తున్నాం బైక్ మోడిఫికేషన్ చేపించడానికి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను NS 160 దీన్ని మోడిఫికేషన్ చేపించడానికి అయితే నేనైతే మదీనా కూడా వెళ్తున్నా. అక్కడైతే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఫ్రెండ్ ఒకడు సజెషన్ చేస్తే ఆ బైక్ మెకానిక్ షాప్కి అయితే వెళ్తున్నా. వీడియో అయితే ఇదే ఈరోజు మన ఫస్ట్ వ్లాగ్. దీనికి సైడ్ బంపర్స్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్స్, ఫ్రంట్ మడక ట్రేక్ అవన్నీ చేంజ్ చేయడానికి అయితే వెళ్తున్నా. ఇప్పుడైతే మనం ఇస్నాపూర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మదీనా కూడా నాకు తెలిసి ఒక 20 km వస్తుంది. ప్రజెంట్ అయితే ఇస్నాపూర్ నుంచి దాటి పటాన్చెరు వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోదాం ఇంకా. మార్నింగ్ 7 o'clockకే స్టార్ట్ అయినా నేనైతే. ఇప్పుడిప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు. మనమైతే ఇప్పుడు అక్కడికి రీచ్ అయ్యి అడగాలి పార్ట్స్ కూడా ఉన్నాయో లేదో కూడా కన్ఫర్మ్ తెలియదు ఇంకా. వాళ్ళైతే ఉన్నాయి అన్నారు. అక్కడికి వెళ్ళాక చూడాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడైతే ముంగటి నుంచి యూటర్న్ తీసుకొని ఎక్స్ రోడ్ దాటేసి వెళ్ళిపోతాం ఇంకా. గైస్ ఇక్కడ నుంచి అయితే యూటర్న్ తీసుకోం డైరెక్ట్ ఇంకా పటాన్చెరు దాటినాక ఆర్సీపుట్, అశోక్ నగర్, నింగంపల్లి. అట్లయితే స్ట్రైట్ ఒకటే రూట్ ఇంకా. గైస్ ముంగటైతే సిల్వర్ బావచి స్వీట్ హార్ట్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడైతే ఫేమస్ అది ఇంకా. దాంట్లో బిర్యానీ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు దానికైతే విజిట్ చేయండి ఒకసారి. క్వాంటిటీ బాగుంటుంది, క్వాలిటీ కూడా ఎక్కువ ఇస్తాడు కొంచెం.
సో గైస్ ఇప్పుడైతే పటాన్ చెరువు ఎంట్రీ అవుతున్నాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, అదైతే మస్తు ఫేమస్. అక్కడ ఎవరన్నా వచ్చేవాళ్ళు ఇక్కడ టెంపుల్స్ వెళ్ళాలనుకుంటే అక్కడ టెంపుల్కి వెళ్ళొచ్చి ఇక్కడ నుండి రైట్ తీసుకొని స్ట్రైట్ ఒకటే రూట్ వెళ్తే టెంపుల్కి వెళ్ళిపోతాం అక్కడ. సో మనమైతే పటాన్ చెరువులో ఉన్నాం. సో ఇప్పుడైతే పటాన్ చెరువు క్రాస్ చేసినాం. ముంగట టోల్గేట్ దాటి వెళ్ళంగానే మనం అర్సిపూర్ అయితే రీచ్ అయిపోతాం ఇంకా. సో అక్కడ నుండి అర్సిపూర్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది లొకేషన్కి. సో వాళ్ళైతే ఇంతకుముందు మళ్ళీ కాల్ చేసినుండే ఎక్కడురంటే వస్తున్నా అని చెప్పిన. సో వాళ్ళు ఏమన్నారంటే తొందరగా వస్తే తొందరగా అయిపోతుంది వర్క్ అని చెప్పారు. పార్ట్స్ అయితే మనం వెళ్ళి ఆర్డర్ పెట్టాక ఒక 1 వీక్లో వస్తాయంట. మనం పార్ట్స్ ఏవేవో వేయించుకోవాలో అవన్నీ సెలెక్ట్ చేసి హాఫ్ అమౌంట్ ఇస్తే వాళ్ళు కేరళ నుంచి తెప్పిస్తారంట మనకి. సో తర్వాత అయితే అవి వచ్చాక మనకు కాల్ చేసి అప్పుడు డెలివరీ చేస్తారు, లేదంటే వాళ్ళని ఫిట్ చేసి ఇమ్మన్నాను వాళ్ళే చేసిస్తారు. సో ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకుంటామన్నారు. సో అయితే మనమైతే ఇప్పుడు దానికోసమే వెళ్తున్నాం ప్రత్యేకంగా. బైక్ అయితే మనకు ఇప్పుడు లావు టైర్లు ప్లస్ సైడ్ ధూమ్, ముంగట మడక ట్రేక్ ఒకటి. సో ఇంకేంటి అంటే సైడ్ బంపర్స్, బ్యాక్ బంపర్స్ మొత్తం ట్రావెలింగ్ బైక్లా చేంజ్ చేసేస్తాం మొత్తం. ఇంకా లగేజ్ కట్టుకోవడానికి అన్నీ. సో దానికోసమే మన దగ్గర కూడా దొరుకుతాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కానీ. సో అంత క్వాలిటీ ఉండేవి అవి. బయట మనకు తెప్పించుకుంటే అవి అయితే మనకు కొంచెం సర్వీస్ ఎక్కువ ఇస్తాయి. సో మనమైతే నింగంపల్లి వచ్చేసినాం. ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం ఇంకా.
ప్రజెంట్ అయితే నింగంపల్లి రీచ్ అయిపోయినాం. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మధ్యలో రోడ్డు కొంచెం బాగాలేదు, దాన్ని వర్క్ చేస్తుర్రు. మనమైతే దాన్నైతే ఎట్లయినా దాన్ని క్రాస్ చేసి వెళ్దాం అనుకున్నా, అక్కడ గల్లీలలో నుంచి ట్రాఫికే, ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది. సో గైస్ ఇక్కడైతే కొంచెం వచ్చేవాళ్ళు జాగ్రత్త తీసుకుంటూ రావాలి. వీడియో క్లారిటీ ఎలా వస్తుందో ఏమో. సో ఇదైతే నేను గోప్రోలో అయితే తీస్తున్నా. ఇదైతే 2 months బ్యాక్ తీసుకున్నా. సో నేనైతే 2 months బ్యాకే స్టార్ట్ చేయాలి ఛానల్, కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్. దీన్ని అయితే గోప్రోలో తీస్తున్నా. సో నేను ఎన్నో రోజుల నుంచి తీద్దాం అనుకున్నా, ఇది కానీ టైం లేక నాకైతే కుదరలేదు. సో ఈరోజు బండి పార్ట్స్ అవన్నీ బుక్ చేసిండు అనుకో. సో సాటర్డే రోజు అయితే టెంపుల్కి వెళ్తున్నా, అక్కడికైతే వ్లాగ్ తీస్తున్నా. సో ఏడపాయల టెంపుల్. సో అక్కడికైతే సాటర్డే రోజు మార్నింగ్ వెళ్తా. అది మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడి నుండి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, సో మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఎక్కడి నుండి షార్ట్ కట్లో రావాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా పిన్ టు పిన్ మీకైతే. సో ఈ వ్లాగ్ అయితే రేపు కాకుండా ఎల్లుండి స్టార్ట్ చేస్తా, సాటర్డే రోజు. ఇక్కడ నుండి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనం అయితే షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో అతనికి అయితే కాల్ చేసిన నేను 2 times, ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. సో మళ్ళీ ఉన్నాడా లేదా, మళ్ళీ క్లోజ్ చేసిండా తెలియదు. సో అతనికి అయితే ఫోన్ చేసిన 2 times, కానీ కాల్ అయితే లిఫ్ట్ చేయలేడు. సో చూద్దాం ఉండో లేడో మరి షాప్ దగ్గర. అతనైతే మెసేజ్ చేసిండు, నేను ఒక 2 hours వస్తా, నువ్వు 2 hours ఆగి షాప్ దగ్గరకు వచ్చేయని చెప్పిండు. సో మనమైతే అప్పటి వరకు టిఫిన్ చేసుకొని అవన్నీ చేసుకొని వెళ్ళిపోదాం. మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుంది. సో టిఫిన్ చేసుకొని ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొన్ని వీడియోస్ ఎక్కువ తీయడానికి చాయిసెస్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు చూడట్లేదు అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండదు. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా వీడియో తీయాలని చెప్పి హ్యాపీనెస్ ఉంటుంది. సో తప్పకుండా అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సాటర్డే నుంచి అయితే వ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నా. సో అందరూ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.